ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సహకార సంఘ ఉద్యోగులు ఏలూరులో కదం తొక్కారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో నిరవధిక సమ్మె చేపడతామని ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పిఆర్ జయకుమార్, రాష్ట్ర కార్యదర్శి కె సత్యనారాయణలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న అజయ్ కుమార్, సత్యనారాయణ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ధర్నాలో పాల్గొనడం శుభ పరిణామమన్నారు. ఆందోళన కార్యక్రమాలు కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. మాకు వేతన సవరణ జరగాలి, 36 గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో అమలు చేయాలి, 65 సంవత్సరాల వయో పరిమితిని పెంచాలి, గ్రాడ్యుయేట్ని చట్ట ప్రకారంగా ఇవ్వాలి, సొసైటీ ఉద్యోగులకు పూర్వలో పెట్టినటువంటి ఆ శాలరీస్ ని పూర్వ పద్ధతి మినహాయింపు చేయాలి. 2019 తర్వాత సొసైటీలో నియామకం జరిగినటువంటి మా ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా మేము 36 జీవోలో 25% కోట్ల మీద డిసిసి ఉద్యోగాలని మేము తెచ్చుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ డిసిసిలో జరిగినటువంటి నియామకాలు మా సొసైటీ ఉద్యోగులకు అటువంటి అవకాశం కల్పించడం అనేకమైనటువంటి అడ్డంకులు ఉన్నాయని చెప్పి నిలుపుదల చేశారు. దాన్ని వెంటనే తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ కార్యక్రమ ప్రణాళికగా ఈ ఆందోళన కార్యక్రమం కూడా డిసిసి వారికి తెలియజేయడం జరుగుతుంది. దశవారి కార్యక్రమాలు కూడా మా వారి పెద్ద ఎత్తున పాల్గొని మా సమస్యల పరిష్కారానికి వాళ్ళ వంతు పూర్తి సహకారం అందిస్తూ మమ్మల్ని ముందుకు జరుపుతున్నటువంటి ఈ సిఐటి వారికి మీ అందరూ కూడా